బహిష్కరణ ఈ టైటిల్ పెట్టడానికి నిజంగా గట్స్ ఉండాలి. ఎందుకంటే ఆ టైటిల్లోనే స్టోరీ మొత్తం రివీల్ అవుతుంది. ఎందుకంటే ఆ టైటిల్లో అంత డెప్త్ ఉంది. కాకపోతే లైటర్ వేవ్ టైటిల్స్ పెట్టారంటే స్టోరీ ఉంటుంది అనుకుంటారు. కానీ ఈ మధ్యకాలంలో వస్తున్న వెబ్ సిరీస్ కానీ వస్తుంటే పాతాళలోకి కానీ తర్వాత బాలీవుడ్లో వస్తున్న వెబ్ సిరీస్ కైండ్ ఆఫ్ ఆ ట్రైలర్ కట్ చూస్తుంటే అలా అనిపిస్తుంది. తెలుగులో ఇంత రెస్ట్రిక్ట్గా వెబ్ సిరీస్ తీయగలరా అనిపించింది ఒకసారి ట్రైలర్ చూస్తే. మీరుంటే మీరు కూడా చూడండి. అలాగే 19th స్ట్రీమ్ కాబోతుంది G5లో. దాంట్లో శ్రీతేజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆర్టిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆయనే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయనే. అటువంటి ఆర్టిస్ట్ దగ్గర నుంచి అలా ఎంత కావాలంటే అంత పిండుకోవచ్చు. అటువంటిది మెయిన్ లీడ్గా చేశాడు. అలాగే అంజలి గారు కూడా చాలా మంచి పాత్ర చేశారు. వాళ్ళతో పాటు భాష ఎప్పటి నుంచో బ్రేక్ రావాలి, బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాడు ఆయన. ఈ సినిమా ఈ వెబ్ సిరీస్తో నాకు తెలిసి మంచి బ్రేక్ వస్తాను అనుకుంటున్నాం. వాళ్ళిద్దరూ మనతో పాటు ఉన్నారు. ఈ బహిష్కరణ గురించి అలాగే కొత్తగా డెబ్యూ చేశాడు ముఖేష్, ఆయన గురించి కూడా తెలుసుకుందాం. డైరెక్టర్. హాయ్ సార్ శ్రీతేజ్ గారు. హాయ్ భాష గారు, ఎలా ఉన్నారు? జేడ్ సార్, ఇప్పుడు ట్రైలర్ చూసాం, కొంచెం ఎక్కడో ఉంది ఏ సర్టిఫికేట్ లాగా. మేమేంటి పిల్లలతో ఫ్యామిలీతో అందరితో చూడొచ్చా? చాలా బాగా చూడొచ్చు అన్న, హ్యాపీగా చూడొచ్చు. ఎందుకంటే ఇది విలేజ్ బేస్డ్ ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. అంటే మీరు రంగస్థలం ఎలా చూసాం, పరుత్తి వీరన్, ఈ కైండ్ ఆఫ్ లో ఉండే రస్టిక్. అంటే రస్టిక్ మీన్స్ ఏంటంటే రియలిస్టిక్ స్పేస్ లో ఏదైతే విలేజ్ లో ఎలా అయితే కొన్ని సీన్స్ రియలిస్టిక్ గా, ఒకవేళ ఎక్కడ ఏదైనా గొడవాడుకున్నారు అనుకోండి అక్కడే పడికొట్టుకుంటూ ఉంటారు చూడండి, అలాంటి రియలిస్టిక్ స్పేస్ లో షూట్ చేశారు. మీ వెబ్ సిరీస్ మీరేమో బహిష్కరణ, మీరేమో గోవాకి వెళ్ళి వచ్చినట్టు ఉన్నారు. OnePlus ఆఫర్ అది కొంటే ఫ్రీ వచ్చింది నాకు ఇచ్చాడు ఈయన. భాష ఎలా ఉంటుంది నీ క్యారెక్టర్? ఇప్పుడు వరకు చాలా చేసాం, ఎందుకంటే ఇంత ఫుల్ లెంగ్త్ నాకు తెలిసి చేయలే. ఇంత ఫుల్ లెంగ్త్ నాకు తెలిసి వెబ్ సిరీస్ అన్ని ఇది ఫస్ట్ వెబ్ సిరీస్ ఇది. సో మంచి క్యారెక్టర్. ఫుల్ లెంత్ హాఫ్ లెంత్ అని పక్కన పెడితే ఎంత ఇంపాక్ట్ ఉంది, ఎంత ఇంటెన్స్ గా ఉంది దాంట్లో పోలిస్తే చాలా అంటే పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్. మంచి సూపర్. అంటే నాకు ఇన్ ఫ్యూచర్ లో కూడా నాకు మంచి పర్ఫార్మెన్స్ గా చేసిన క్యారెక్టర్ ఏంటంటే బహిష్కరణ అని చెప్పుకోవచ్చు. సూపర్. శ్రీదేవ్ అన్న, ముఖేష్ మనందరికి తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు పర్సనల్ గా. ఏది ఫ్రెండ్ అని చేసావా లేకపోతే క్యారెక్టర్ నచ్చిందా? లేదా నాకు ముందు నుంచి తెలియదు అన్న, దీనికోసం పిలిపించారు అంతే, అక్కడి నుంచే తెలుసు నాకు. ఆయన ముందు పార్టీలో వర్క్ చేశారని కానీ అయ్యి తెలియదు. పరిచయం అయిన తర్వాత స్క్రిప్ట్ చెప్పారు, ఇంకా అక్కడి నుంచి ఆయనతో ట్రావెల్ స్టార్ట్ అయింది అన్న. ఎట్లా అనిపించింది? ఎందుకంటే డెబ్యూ, నీకు చాలా సినిమాలు చేసి ఉన్నావు, నీకు ఒక ఇమేజ్ ఉన్నావు. శ్రీతేజ్ అంటే ఒక మార్క్ ఉంటుంది, ఏ క్యారెక్టర్ అయినా. వైఎస్ రాజశేఖర రెడ్డి CBN క్యారెక్టర్ చేయటువంటి సామాన్య విషయం కాదు. వాళ్ళిద్దరు క్యారెక్టర్లు చేసినాడు నువ్వు. నీ మీద చాలా మంది చాలా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అటువంటిది నీ మీద వెబ్ సిరీస్ మొత్తం రన్ అవుతుంది. ముఖేష్ కొత్త అతను, ఎలా హ్యాండిల్ చేశాడు? సబ్జెక్ట్ విన్నప్పుడు ఫస్ట్ నీ రియాక్షన్ ఏంటి? ఆయన కొత్త అవ్వచ్చు, అంటే సినిమాకి కొత్త అవ్వచ్చు, కానీ అంతకుముందు ఆయన బిగ్ బాస్ కానీ లేకపోతే మా టీవీలో ప్రోమోస్ ఆయన్ని పరిచయం అయిన తర్వాత ఆయన చెప్పి చూపించిన, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్ అన్న, మిగతా వర్క్ ఆయన్ని తెలియని చూడలేదు కాబట్టి ఆయన పక్కన పెడితే, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటి క్లారిటీ అండ్ స్క్రిప్ట్. ఆయన కొత్తగా అనుకుంటున్నారు, నన్ను కొత్త క్యారెక్టర్కి సెలెక్ట్ చేసుకున్నారు, ఇదే నాకు ఫ్రేమింగ్ లో కనిపిస్తున్న కొత్త అంశం అన్న. అందుకని చెప్పి ఇంకా డైరెక్టర్ ఒక కథ తయారు చేసుకున్న తర్వాత ఆ కథ ఆయన ఎందుకు తయారు చేసుకున్నారు, పాత్రలు ఎక్కడి నుంచి సృష్టించబడ్డాయి, ఆ పాత్రకి నన్ను తీసుకున్నారు, నేనే వర్క్ చేయాలి, ఆయన అనుకుంటున్న సెన్స్లోకి నేను ఎలా ట్రావెల్ అవ్వాలి, ఆయన అనుకున్న సెన్స్లోకి ట్రావెల్ అయినప్పుడు కొత్తగా కనిపిస్తాను. అది నాకు ఆయన అప్పుడే చెప్పారు. ఇప్పుడు మొన్న మధ్యలో కూడా అన్న ఎలా ఉంటుంది డార్లింగ్, ఎలా ఉంటుంది డార్లింగ్ అని అంటే, నీకు మార్కెట్ వచ్చేసింది, నువ్వైతే టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, నువ్వు కావాలంటే చూసుకో, ట్రైలర్ చూడు అని అన్నారు. ట్రైలర్ సక్సెస్. నెక్స్ట్ 19th రిలీజ్ అయిన తర్వాత ఇంక నువ్వు నీ కెరియర్ ఇక్కడ నుంచి వేరే గ్రాఫ్ లో ఉంటుందని ప్రామిసింగ్ గా చెప్పారు. నాకు తెలిసి మీలాంటి ఆర్టిస్ట్ చెప్పాడంటే నిజంగా వెబ్ సిరీస్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు చూడండి డైరెక్టర్ లేరు, పెద్ద పెద్ద డైరెక్టర్లతో వర్క్ చేసి ఉన్నారు, పెద్ద టెక్నీషియన్లతో చేశారు. ఎట్లా ఉన్నాడు? ఏదైనా కంగారు పడ్డా, టెన్షన్ పడ్డా లొకేషన్ లో మీ డైరెక్టర్? టెన్షన్ కంగారు అని అంటే డెబ్యూ, ఒక పక్కన అంజలి గారు, నేను. ఎందుకంటే మీలాంటి ఆర్టిస్ట్ అంజలి గారిని డీల్ చేయాలి, మీరున్నారు, భాష గారు ఉన్నారు. ఒకవేళ అంత టెన్షన్ ఏదైనా ఒకవేళ లోపల ఉన్నా బయటకు కనిపించనివ్వలేదు, కానీ వర్క్ విపరీతమైన స్పీడ్, వర్క్ స్పీడ్ అండ్ ఇంకొకటి పర్ఫెక్షన్ లో రాక్షసులు అని చెప్పచ్చు. ఆయనకి ఇంత అటు వెళ్ళకూడదు, ఇటు ఉండకూడదు, ఇంకొద్దిగా ఏదైనా కొద్దిగా అలా ఇలా చేయనా అంటే ఇలాగే చేయి, నాకు ఇలాగే కావాలి, అది ఇంకా ఒప్పుగారు అనమాట. ఒకవేళ ఫ్రేమ్ వాళ్ళు వేరేలా పెట్టి వద్దు, నాకు ఆ ఫ్రేమ్ వద్దు, నాకు ఇలా కావాలి అంటే ఇంకా అక్కడ అర్థమైపోతూ ఉంటుంది మనకి, ఈయన బ్రెయిన్ లో ఫిక్స్ అయ్యాడు గట్టిగా, ఆ మెజర్మెంట్ లో మనం ట్రావెల్ అయిపోవాలి.
అనేది ఆ మెజర్మెంట్ లోకి తీసుకొచ్చేవాడు మమ్మల్ని. అలాగా అటు చేసి ఇటు చేసి అయినా సరే తీసుకొచ్చి దాంట్లోనే ట్రావెల్ చేయించారు. అలా కొద్దిగా ఫస్ట్ లో అటు ఇటు తడబడినా కానీ కొంత వెళ్ళేసరికి ఇంక మమ్మల్ని లేదు మీరు చేసేయండి అనే ఒక కాన్ఫిడెన్స్ ని మాకు వదిలేసి మా మీద నమ్మకం పెట్టుకొని టీం కూడా బాగా కుదిరిందండి. అంటే కో రైటర్ ఉంటారు వంశీ గారు అని, ప్రతి సీన్ ఆయన మాకు ముందు ఎప్పుడో సీన్ ముందంటే 1 hour ముందు వచ్చి మాకు చెప్పేవాళ్ళు ఏంటి ఇమోషన్ ఏంటి ముందేం జరిగింది అంతా కొంచెం ఈజీ అయింది మాకు దానివల్ల. సో ఆయనకు టీం కూడా పర్ఫెక్ట్, ఆయనకు బాగా సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఆయన నాకు తెలిసి చేయగలిగారు. ఎందుకంటే మేము చేసిన టైం అయిండొచ్చు, ఆ సీజన్ అయిండొచ్చు, లొకేషన్స్ అయిండొచ్చు, చాలా కష్టమైన లొకేషన్లో చేసామన్ని డిఫరెంట్ కొన్నిసార్లు లొకేషన్స్ దొరకక మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి మళ్ళీ మేము హైదరాబాద్ వచ్చి మళ్ళీ వెళ్ళి చాలా రోజులు చేసాం ఇది. ఐ మీన్ నువ్వు చాలా మంది పెద్ద డైరెక్టర్లతో చేసావు, తేజ గారి దగ్గర నుంచి చాలా మంది. ఇప్పుడు చిన్న క్యారెక్టర్ అయినా కనిపించేది 5 నిమిషాలు 2 నిమిషాల క్యారెక్టర్ అయినా పెద్ద డైరెక్టర్. ఎట్లా అనిపించింది ముఖేష్ డైరెక్షన్ స్టైల్ ఎలా ఉంటుంది? నేను అంటే ఒకటి చెప్పాలంటే బహిష్కరణ అని టైటిల్ పెట్టారు కదా ఆయన, దాంతో చూస్తే దాన్ని ఎలా రిలేట్ చేయొచ్చు అంటే ఇప్పుడు ముఖేష్ ప్రజాపతి మేకింగ్ స్కూల్ అని ఒకటి ఉన్నది అనుకోండి. ఎందుకన్నానంటే మేకింగ్ స్కూల్ అని, ఆయన స్టైల్ ఆఫ్ ఇది వర్క్ ఇవన్నీ కష్టం. ఫస్ట్ ఒకరిద్దరు వెళ్ళిపోయారు, ఇది ఏమైనా బ్యాడ్ గాని కాదు, అంటే సింక్ అవ్వక ఆయన అసలుకి ఏమనుకుంటున్నాడు ఏంటనేది వాళ్ళు గెజ్ చేయలేక లేదా రకరకాల వర్క్ క్రియేటివ్ దగ్గర మేము అప్పుడు చిన్న కామెడీ చేసుకునే వాళ్ళం. ఈ బహిష్కరణ టైటిల్ పెట్టారు అందరు బహిష్కరణ పడుతున్నారు ఏంటి ఇదేంటి ఇలా అంటే ఆయన స్టైల్ ఆయనది లైక్ అలవాటు చేసుకోవడం కష్టం. అలా తర్వాత టీం అందరూ బాగా సెట్ అయిపోయి బాగా అసలు ఇంకా అంటే మాకు కూడా తెలిసిపోయేది. ఫస్ట్ లో కొంచెం ఇబ్బంది అయింది కానీ తర్వాత మీటర్ ఏంటి ఆయన అనుకుంటున్న మీటర్ ఏంటి ఆయన ఏమనుకుంటున్నారు మేము వంశీ గారితో డిస్కస్ చేసేసే వాళ్ళం. కొంచెం మీటర్ దాటుతుంది అనగానే మాకే అనిపించేది సినిమాటిక్ ఉంది కదా ఇది కాదని. ఆయన వర్క్ అంత వర్క్ తీసుకొచ్చేది కాదు, మేమే చేసేసే వాళ్ళం ఆల్మోస్ట్. సో ఏదైనా ఉంటే ఆయన వచ్చి లేదు ఇంత అని చెప్పేవాళ్ళు. సో అట్లా నాకు తెలిసి ఆయన అంటే ఫస్ట్ టైం చేస్తున్నా ఆయన యాడ్స్ చాలా చేసి ఉన్నారు. బిగ్ బాస్ షోస్కి యాడ్స్ కానీ అక్కడ వాళ్ళ కంటెస్టెంట్కి చేసిన వీడియో ఇంట్రడక్షన్ వీడియోలు అవన్నీ చేసి ఉన్నారు ఆయన అవన్నీ కూడా చూడండి మీరు. ఒక్కొక్క వీడియో ఒక్కొక్క స్టోరీ చెప్తుంది మనకు. అంటే ఒక 1 minute 2 minutes వీడియోలోనే అంత చెప్పేవాళ్ళు ఆయన. అలాంటిది ఆయనకి ఇట్లాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆయన ఎక్కడ అసలు ఫస్ట్ టైం చేస్తున్నాను, ఇంతమంది పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, వీళ్ళు డీల్ చేయడం కష్టమేమో చేయలేనేమో నేను అనంత లేదు అసలుకి. ఆయనకి ఒకటే ఏంటంటే ప్రెషర్ ఏముంది నేను అనుకోవడం, నాకు కూడా తెలీదు. అంటే ఒక బడ్జెట్ అనుకున్నారు, ఆ బడ్జెట్ లో చేయాలి, ఈ ఆర్టిస్టులతో చేయాలి, ఈ లొకేషన్ లో చేయాలి, అదంతా బాగా ఆయనకి బాగా టైట్ గా ఉండేది లైక్ వర్క్ కంప్లీట్ చేయడానికి. అంతే తప్ప నాకు తెలిసి ఈ ఆర్టిస్టులతో చేయించుకోగలమా ఇవన్నీ ఉండేవి కాదు నాకు తెలిసి. క్లారిటీ. శ్రీతేజ్ గారు ఏంటి మీ మిస్సెస్ ఏమో అనన్య అంతేనా? కలిసి ఉన్నారు 2 షాట్లు కనపండి మాకు ట్రైలర్ చెప్తాను సార్. మీ మిస్సెస్ ఏమో అనన్య, మీరేమో అంజలితో తిరుగుతున్నారు. ఏంటి అక్కడ ఏంటి కాన్ఫ్లిక్ట్ ఎక్కడ ఉంది? జూలై 19న కాన్ఫ్లిక్ట్ గురించి చూసి తెలుసుకోండి. కాదు మీ గెటప్ కంటే ముందు మారేడుమల్లి ఏజ్ కొరకులో కూడా సేమ్ టీ షర్ట్ లుంగి, అది వేరే స్టైల్ అన్న, సంబంధం లేదు. బాడీ లాంగ్వేజ్ కూడా వేరే. బాడీ లాంగ్వేజ్ గెటప్ నేను చెప్పింది గెటప్ అయితే అది ఇది కొంచెం సిమిలర్ గా ఉన్నది. సిమిలారిటీ కూడా ఉండదన్న, ఎందుకంటే ఆ విషయంలో ముఖేష్ గారు చాలా కేర్ తీసుకున్నారు. అది కనిపించకూడదు. అదే నేను అంటున్నా, ఆయన పర్ఫెక్షన్ ఏంటంటే అక్కడ ఎక్కడైనా కనిపించద్దు, ఇక్కడ బాడీ లాంగ్వేజ్ కూడా కనిపించద్దు, యాక్టింగ్ స్టైల్ కనిపించద్దు, ఎక్స్ప్రెషన్ కనిపించద్దు, వాకింగ్ కనిపించద్దు, అందులో ఉన్న ఇందులో కనబడకూడదు. అంత కేరింగ్ అయితే తీసుకున్నారు మేకప్ విషయం దగ్గర నుంచి. మీకు ఈ సినిమాలో ఈ వెబ్ సిరీస్ లో ఉన్న బాడీ లాంగ్వేజ్ కంప్లీట్ గా ఇప్పటివరకు నేను చేయలేదు. ఇది నాకు కొత్త ఎక్స్పీరియన్స్ 100%. దీంట్లో మల్టీ ఎక్స్ప్రెషన్స్, మల్టిపుల్ సీన్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఎమోషన్స్ ఉన్నాయి, అన్ని డిఫరెంట్ జోన్ లో ఉన్నాయి. అన్ని సటిల్ గా చేసినవి ఉన్నాయి, అగ్రెషన్ గా చేసి ఉన్నాయి, అండ్ లవ్లీగా చేసి ఉన్నాయి, ఇలా ఫ్రీ మోడ్ లో కొన్ని సీన్స్, ఇలా మల్టీ ఎమోషన్స్ అన్ని కుదిరిన క్యారెక్టర్ అన్న. మీకు ఇంటిమసీ సీన్లు అంజలి గారితో ఉన్నాయా అనన్యతో? జూలై 19th చూస్తే జూలై 19th కదా మీరు చూశారా ట్రైలర్ లో? అంజలి గారితో గడ్డం లేకుండా అంజలి గారితో సీన్ గడ్డం ఉందన్న. అసలు అన్నిట్లో గడ్డం ఎక్కడ? గడ్డం ఉంది. అంజలి గారితో ఉన్నాయి. అవునన్నా, మీరు చూసిన సీన్ అది బాగుంటది. అంటే ఎట్లా ఏ రకంగా బాగుంటుంది? అంతేనండి, ఎమోషనల్ బేస్. జూలై 19th చూసి తెలుసుకోండి. సరే కాదు సార్, బాడీ లాంగ్వేజ్ లో మార్పులు అంటారు.
ఏంటి ఏముంటాయి బాడీ లాంగ్వేజా ఎందుకంటే గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే ఉందో ఆ పరిసర ప్రాంతాల్లో 90s బ్యాక్ డ్రాప్ లో చేశారు అవునండి. ఏముంటాయి దాంట్లో బాడీ లాంగ్వేజ్ లో చాలా ఉంటాయి అన్న, చాలా. ఎందుకంటే ఏ మనిషి ఒకటి కాదు, అవును ప్రతి మనిషి యూనిక్ అయినప్పుడు మనం ముందు చేసిన ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ బాడీ లాంగ్వేజ్ వేరు, చంద్రబాబు నాయుడు సిబిఎన్ గారి బాడీ లాంగ్వేజ్. అలాగే ఒక విలేజ్ లో చాలా మంది ఉంటారు, చాలా మందికి చాలా రకాల బాడీ లాంగ్వేజ్, చాలా రకాల మనస్తత్వాలు, వాళ్ళు పెరిగిన విధానం, వాళ్ళు తినే ఫుడ్, వాళ్ళు పీల్చుకునే గాలి, వాళ్ళు తిరుగుతున్న పరిసరపు మనుషుల యొక్క ప్రభావం, వీటన్నిటి మీద క్రోడీకరించబడి ఉంటుందన్న ఒక బాడీ లాంగ్వేజ్ కానీ, ఒక క్యారెక్టర్ కానీ, ఒక వ్యక్తిత్వం కానీ, దాన్ని బేస్ చేసుకుని ఉంటది. ఎప్పుడన్నా అడిగారా ముఖేష్ ని ఎక్కడ ఈ క్యారెక్టర్ అని? చెప్పారు, ముందే చెప్పారు. మీరు చేసిన క్యారెక్టర్ ఆయన రియల్ లైఫ్ లో అదే లేకపోతే అక్కడ జరిగిన లైఫ్ లో ఎవరి క్యారెక్టర్? దాని గురించి ఆయన చెప్పారన్న. ఫస్ట్ ఆయన నిజంగా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ నుంచి తీసుకుని తయారు చేసిన క్యారెక్టరైజేషన్స్. రియల్ క్యారెక్టర్ అండి, ఆయన ఫ్రెండే నాకు ఆయనతో పరిచయం కూడా చేయించారు. మీ క్యారెక్టర్ ఉన్నారు సిరీస్ లో కూడా ఉంటారు ఆయన, ఒక క్యారెక్టర్ ఉంటది. సో ఆయన రియల్ అని నాకు పరిచయం చేశారు ఆయన. సూపర్. అదే క్యారెక్టర్ నాది, అంటే నేను ఆయనలా చేయలేదు కానీ అది రియల్ ఆయన తీసుకొని రాసింది ముఖేష్ గారు. ఆ ఇన్సిడెంట్స్ ఆయన బేస్ చేసుకొని రాసింది చిట్టి అనే క్యారెక్టర్. చిట్టి క్యారెక్టర్. మీరేంటి సార్, మీరెవరు క్యారెక్టర్? నా దర్శి క్యారెక్టర్ అండి. దర్శి కాదు, రియల్ లైఫ్ లో మీరు కలిసారా ఆ క్యారెక్టర్ ని? తెలుసు అంటే నాకు తెలుసు, డీటెయిల్స్ కూడా తెలుసు మొత్తం, కానీ నేను అది ఇప్పుడు చెప్పను, ఆఫ్టర్ ఒకవేళ రిలీజ్ తర్వాత మాట్లాడతాను. నెక్స్ట్ అడుగుతారేమో అంజలి గారి క్యారెక్టర్ రియల్ 19 తర్వాత ఏం చెప్పాలి? 19 తర్వాత అంటే, సో ఇప్పుడు మీరు అడిగిన ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ నేను 19 తర్వాత చెప్తాను. అండ్ కానీ రియలిస్టిక్ క్యారెక్టర్స్ లోంచి జరిగిన రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ నుంచి ఆయన చూసి ఆయన తెలుసుకున్న అంశాలతో తయారు చేసిన రియలిస్టిక్ స్పేస్ కదండి ఇది, 90s బ్యాక్ డ్రాప్ లో ఉండే. అందుకనే కథలో ఆ డెప్త్ కుదిరింది, మీకు ఆ సీన్స్ కానీ, ఆ రియలిస్టిక్ స్పేస్ కానీ, ఆ విజువల్స్ కానీ అన్ని కూడా దానికి సెట్ అయినాయండి. అంజలి ఎలా ఉంటుంది లొకేషన్ లో? ఎందుకంటే తను కూడా మంచి మీకులాగా మంచి ఫైనెస్ట్ ఆర్టిస్ట్, చాలా మంచి ఆర్టిస్ట్. షాపింగ్ మాల్ దగ్గర నుంచి మనం చూస్తున్నాం, వెరీ అంటే రియలిస్టిక్ స్పేస్ లోనే ఉంటుంది ఆవిడ. ఎక్కడ డ్రామా చేయరు, ఇక్కడ చాలా ఎంత రియలిస్టిక్ వేలో చేయాలో అంత రియలిస్టిక్ వేలో చేస్తారు. అండ్ ఇంకా పై స్థాయికి వెళ్ళాల్సిన మన తెలుగు నుంచి ఉన్న యాక్ట్రెసెస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ అండి, నేనైతే బిలీవ్ చేస్తాను. వన్ ఆఫ్ ద నాకు నచ్చిన యాక్ట్రెసెస్ లో టాప్ మోస్ట్ పెర్ఫార్మెన్స్ అంజలి గారు అండి. తను ఎలా ఉండేది శ్రీతేజ్? చాలా కంఫర్ట్ గా ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా సీన్స్ కోఆర్డినేట్ చేయాలనుకున్నా నేను వెళ్ళి అడిగితే వెంటనే ఇలా చేద్దాం అనుకుంటున్నాను మేడం అంటే ఓకే ఇలా చేద్దాం అని చెప్పి కోఆర్డినేషన్ ఉందండి. మిగతా సీన్లు మిగతా ఏదైనా కొట్టేస్తాం. ఇంటి మధ్య సీను ఇదే ఫస్ట్ టైమా సెకండ్ టైం? అదే ఫస్ట్ టైం. ఎక్కడ సిరీస్ లో అంటున్నారా? సిరీస్ మరి ఎక్కడ అదే కానీ సినిమాల్లో దాంట్లో కూడా చేసింటారా? సినిమాల్లోనా? సినిమాలో లేవు అయితే ఓవరాల్ గానే ఫస్ట్ టైం ఇదే ఇంటిమేసీ. దానికి కూడా వర్క్ షాప్స్ ఉంటాయా? కాదు, మీరు కష్టపడతారు ఏ సీన్ కైనా, ఏ సీన్ కైనా, ఫ్లాప్ అయిన సినిమాకైనా కష్టపడాలి, హిట్ అయ్యే సినిమాకైనా కష్టపడాలి. వర్క్ షాప్ ఉంటదండి, ఆయన ఒక్కడే కష్టపడతాడు దాంట్లో, ఆయన కూడా ప్రాక్టీస్ చేశాడు అంతే. అలా ఏం లేదండి, అంత వర్క్ షాప్ అంటే డైరెక్టర్ గారు ఉన్నారు కదా పక్కన, ఇంకా ఎలా సీన్ ఎలా రావాలి ఏంటనే దానికి చెప్తారు కాబట్టి ఆయన నడిపించిన విధానం ప్రకారం ఆయన చేయమన్న దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఇప్పుడు చెప్పేదానికి ఎంత సిగ్గుపడుతుంది, అక్కడ ఎలా చేసి ఉంటారు? యాక్టింగ్ కదన్నా. సూపర్, ఫన్ అండి. సార్ ఓవరాల్ గా ముఖేష్ మా అందరికి తెలుసు, మొండోడు, పట్టుకున్నాడంటే వదలడం. మాకు బాగా తెలుసు, అయ్యే వరకు పని పట్టుకున్నాడంటే అయ్యే వరకు. ఈ సిరీస్ కూడా చాలా చిన్న కష్టం కదా, చాలా 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 కష్టపడ్డారు. రైట్ నౌ ఇప్పుడు కూడా ఈ ఇంటర్వ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వచ్చు, అది అదేంటి సొరచాప అంటారు చూడండి, ఎదురీస్తారు అంటే బహిష్కరణ ఆయన భుజం మీద మోస్తున్నారంటే మేమందరం ఆయన భుజం మీద ఉన్నాం. సముద్రంలో ఎదురీదుకుంటూ వెళ్ళిపోద్ది, అలలు ముందుకు వస్తుంటే వెళ్తుంది. అంటే ఆయన అనుకున్న పని అంత డెడికేటెడ్ గా ఉంటారు, కాంప్రమైజ్ అవరు, అంత నమ్మకం కూడా ఉంటది. అంటే మీకు ఇప్పుడు మనం వండుకున్న ఫుడ్ క్వాలిటీ లేదనుకోండి, దానికోసం ఎంత కష్టపడినా ఉపయోగం ఉండదు. క్వాలిటీ ఫుడ్ మేకింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ ఫుడ్ బాగా వచ్చిన తర్వాత ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? దీనికోసం చాలా కష్టపడ్డారు, దీనికోసం చాలా ఎఫర్ట్ పెట్టారు. మరి తర్వాత ఇది తీసుకెళ్ళారు కదా జనాల దగ్గరికి, అప్పుడే కదండి దీని రుచి తెలిసేది అందరికి.
అందుకని ఎక్కడ అసలు హార్డ్ వర్క్ కానీ ఆ డెడికేషన్ చాలా హై ఉంటుంది. అందుకని చూసారా మీరు ఓవరాల్ గా ఎపిసోడ్స్ అన్ని? ఆ టోటల్ అంటే డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసామంటే ఇంకా కంప్లీట్ గా చూడలేదు నేను కూడా. నేను కొన్ని షార్ట్స్ ట్రైలర్ లో చూపించిన పక్షులు ఎగరేది కానీ డ్రోన్ విజువల్స్ కానీ నాకైతే చాలా బాగుంది. రెస్టిక్ గా ఏదైతే మనం అనుకున్నామో బాలీవుడ్ లో పాతాళలో కానీ ఈ మధ్య కాలంలో వస్తున్నాయి అక్కడ రెస్టిక్ కానీ గ్రౌండ్ లెవెల్ లో తీసినవి రూటెడ్ లో తీసిన బడ్జెట్ స్కేల్స్ కూడా వేరే స్కేల్స్ మనం ఉన్న తక్కువ బడ్జెట్ లో కూడా పల్లెటూరు వాతావరణాన్ని చాలా బ్యూటిఫుల్ గా పిక్చరైజేషన్ చేశారు. మేము ఎద్దుల బండి తోలుకొచ్చేవి అవన్నీ ఈ మధ్యకాలంలో ఎక్కడున్నాయన్న? అంటే వెబ్ సిరీస్ కి కష్టం చేయడం ఎక్కడ లేదు. వెబ్ సిరీస్ కున్న బడ్జెట్ అయ్యిండొచ్చు, దీనికి అయ్యిండొచ్చు, కష్టం పీరియాడిక్ అన్ని మాకు కంఫర్ట్ జోన్ లేని ప్లేసుల్లో కూడా ఇప్పుడు అంజలి గారు సరే ఓకే నేను గాని భాష గాని మేము చేసేస్తాం, కానీ అంజలి గారు కూడా చేశారు. ఆవిడ కంఫర్ట్ జోన్ లేని ప్లేసుల్లో కూడా ఆవిడ ఎఫర్ట్ పెట్టి చేశారు. అంటే డైరెక్టర్ గారు ఇది అనుకుంటున్నారు రావాలి అనుకునే మూడ్ లో అందరూ ఉన్నాం. దాంట్లో మాకు కూడా ఉండడం అనేది ఈవిడ ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ ఆవిడ వాడుకుంటారు, మీరు ఆవిడకి హెల్ప్ చేస్తారు. చివరిలో గ్రామ పెద్ద అయితే ఎవరు ఉన్నారో ఆ గ్రామ పెద్దను మీరు అంతా కలిసి చంపేస్తారు. మాకేదో కొంచెం ఆ ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైన జ్ఞానం ఇది. ఓకే అన్న, మీది అర్థమైంది. అలాగే ఉంచి ఆడియన్స్ కూడా ఆ ఇంటెన్స్ లోనే ఉండాలి, ఆ క్యూరియాసిటీలో ఏం జరిగిందని తెలుసుకోవాలి. కాబట్టి పాయింట్ అలాగే ఉండాలన్న. మెయిన్ అంటే ఇప్పుడు డైలాగ్స్ అన్నారు కదా, మా కాళ్ళ కింద తొక్కేయడానికే మీరు అందరూ పుట్టిందని. అంటే ఇలాంటి కల్చరు ఇలాంటి రియలిస్టిక్ సీన్స్ అన్ని పల్లెటూరులో ఉండేయన. చాలా పల్లెటూరులో పెత్తందర్లు అలా ఉన్నప్పుడు మనకి తెలంగాణలో కానీ రాయలసీమలో కానీ ఆంధ్ర సైడ్ కానీ కోస్తా సైడ్ కానీ చాలా పల్లెటూరులో మనం 70s 60s వెళ్తే ఈ కైండ్ ఆఫ్ కల్చరు అణిచివేత ఇలా యూజ్ చేసుకొని వదిలేయటం. మనకి ఒసేరాములమ్మ మీరు చూస్తే కూడా ఉంటది, దొరలపాలన సీఎం ఈ కైండ్ ఆఫ్ జోన్ లో. అందుకని మీకు అంటున్నాను 90s లో ఆయన తెలుసుకొని రీసెర్చ్ చేసి రియలిస్టిక్ స్పేస్ లోంచి చేసిన కథ అని అన్న. భాష నీకు ఎలిమెంట్ నచ్చింది వెబ్ సిరీస్ మొత్తం మీద? చాలా ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి, ఇప్పుడు వరకు చేయలేదన్నావు, మంచి క్యారెక్టర్ పడింది అన్నావు. ఏం ఎలిమెంట్ నచ్చింది? అంత హుక్ అయిన పాయింట్ ఏంటి ఓవరాల్ వెబ్ సిరీస్ లో? వెబ్ సిరీస్ మొత్తం మీద హుక్ అయిన పాయింట్ ఏంటి? నీ పాత్రలో బాగా నచ్చింది నాకు ఓవరాల్ నచ్చింది ఏంటంటే ఇది ఫస్ట్ థింగ్ లేడీ ఓరియంటెడ్, అంటే లేడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. మనం అనుకుంటాం అంజలి గారే అని, అంజలి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తుంది. కానీ దీంట్లో చాలా మంది హీరోస్ ఉన్నారు. మనం 6 ఎపిసోడ్స్ అయ్యేలోపు ప్రతి ఒక్కరు హీరోనే దీంట్లో. అంటే అంజలి గారు లాగే ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఎలివేషన్ ఉంటుంది. అది నాకు బాగా నచ్చింది. ఆ లేడీస్కి అందరికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడము అది నాకు బాగా నచ్చింది ఓవరాల్గా వెబ్ సిరీస్లో. నేను అనుకున్నది కొత్తగా అదొకటే. లైక్ ఇప్పుడు హీరో ఉన్నాడంటే హీరోనే ఇతనే చేయాలి మొత్తం అనేది కాకుండా వాళ్ళు టేక్ ఓవర్ చేసి చేయడం అది బాగా అనిపించింది. ఒక క్యారెక్టర్కి ఒక ఎలివేషన్ ఉంటుంది, బాగుంటుంది. నా క్యారెక్టర్లో అంటే ఇమోషన్సే. నేను ఇంత ఇమోషనల్గా ఇంత డెప్త్గా వెళ్ళి నేను ఎప్పుడు పర్ఫామ్ చేసింది లేదు. ఏదో లైటర్ వేలో లేదా ఒక సెంటిమెంట్ డైలాగ్ చెప్పేసో క్లైమాక్స్లో ఏదో చెప్పేసి తప్ప చాలా లెంత్గా ఇమోషనల్గా ఫీల్ అయిన క్యారెక్టర్ అన్నమాట. రవీంద్ర విజయ్ మంచి ఆర్టిస్ట్. నాకు తెలిసి ముఖేష్ మంచి వాళ్ళు పెట్టుకున్నాడు. నిన్ను కానీ రవీంద్ర విజయ్ కానీ అంజలి గారు కానీ భాషా గారు కానీ ఎక్కడో పిక్ చేసుకున్నాడు. మంచి ఆయన కథకు తగ్గ క్యారెక్టర్ పెట్టుకోలేదన్న, అందరికి స్క్రీన్ టెస్ట్ బాగా ఏరుకున్నాడు. పిక్ చేసుకోవడం అదే పిక్ చేసుకున్నా సరే పిక్ చేసుకున్నాడు, ఇటు బాగా చేస్తాడు అని వదిలేలా. మాకంటే ముందు చాలా మంది చూసి నా క్యారెక్టర్ కూడా చాలా మంది అనుకొని చాలా మంది చూసి అక్కడ పిండి ఆయన అనుకున్నది కొంచెం వస్తుందా లేదా అన్న, సెట్ లో వస్తుంది అన్న, డ్రెస్ కాస్ట్ నో ఇక్కడ రావాలి అని అక్కడికి వచ్చి మొత్తం అంత పిండి ఆయన చూసి ఓకే ఇది రుచిగానే ఉంది, దీన్ని మనం పదార్థం లేసి వండితే ఇది జనానికి రీచ్ అయ్యిద్దన్న అంత కాన్ఫిడెన్స్ ఆయన తీసుకొని మాకు ఇచ్చి సెలెక్ట్ చేసుకున్నారు. ఏంటంటే చివరిలో ఇంత బాగా పెద్ద కత్తి పెట్టి కూర్చున్నావు, ఏంటి గొడవ చివరిలో? మొత్తం అంటే సిరీస్ ఎండుకు వచ్చేసరికి ఆ కత్తి ఎందుకు పట్టుకున్నాను, ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది, దాని వెనకాల కసి, అదే ఆ పగ కోపం ఆ కసి ఎందుకు వచ్చినాయి, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు ఎవరిని చంపుతున్నాడు అనే ట్రిగర్ పాయింట్ అన్న ఆ కత్తి వెనకాల. అంటే ఆ పోస్టర్ గురించి కూడా చెప్పాలంటే ఫస్ట్ ఫోటోషూట్ నాకు ఆ కత్తి పట్టుకుని పోస్ట్ ఫోటోషూట్ చేశారు. నేను ఒక స్టైల్లో పట్టుకొని కూర్చున్నా. నో నాకు ఈ స్టైల్ వద్దు, ఈ స్టైల్ వద్దు, నాకు ఇలా కావాలి. అప్పుడే నేను మంచి ఫీల్తోనే, నేను 100% ఫీల్ అయ్యి చేస్తాను, నేను మంచి ఫీల్తోనే కదా పట్టుకున్నాను. నో నాకు అది వద్దు అనగానే నాకు ఈయన ఏదో కొత్తది తీస్తున్నాడు బయటికి. ఓకే ఎలాగా అంటే ఇలా కావాలి, ఓకే ఇలా. ఈ తర్వాత నువ్వు కావాలంటే చూడు పోస్టర్స్ లో సూపర్ ఉంటాయి అన్నారు, సూపర్ ఉంది, సూపర్ రాజీ పడ్డం అన్నాడు. అసలు 100%.
ఓకే. తర్వాత ఇంకో విలన్ ఎవరో ఉన్నారు, ఆయన పేరు నాకైతే ఐడియా లేదు. షణ్ముఖ్ షణ్ముఖ్ పుష్పాలో చేస్తున్నారు. ఆయనది ఎలా ఉంటుంది? మీ కాంబినేషన్స్ ఎవరు? మీ విలన్స్ వాళ్ళైనా చంపారు? రవీంద్ర విజయ్ అండ్ షణ్ముఖ్ ఇస్ యాంటాగనిస్ట్ క్యారెక్టర్స్. చిన్న పాప క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, తను కూడా ఇంపార్టెంట్ ప్లే రోల్. చాలా 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 ఇంపార్టెంట్ క్యారెక్టర్. అండ్ చైత్ర పేరు సూపర్ పెర్ఫార్మెన్స్ అని. సూపర్ పెర్ఫార్మెన్స్ అంటే సెట్స్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తున్నా. అంటే కరెక్ట్గా మంచి ఈ టైంలోనే జూలై ఆ టైంలో పెద్ద గాలివాన్ వచ్చింది. మేము సెట్ ఒకటి వేసాం, చెట్టు విరిగి పడిపోయింది అన్న. షూటింగ్ జరుగుతుంది, పాప కూడా ఉంది, టప్పని పడిపోయింది పాప దగ్గరే. భయపడలా, బెదర్లా, అందరూ షాక్ అయిపోయారు. పాపకి వచ్చింది అక్కడక్కడ చిన్న చిన్న దెబ్బలు తగిలి వెళ్ళిపోయింది. ఏమ్మా ఆపేద్దామా షూటింగ్ అంటే, లేదు అంకుల్ చేద్దాం అని ఇమీడియట్ మళ్ళీ ఏదో ఆయింట్మెంట్ అయితే రాసుకుని చిన్న టాబ్లెట్ వేసుకుని మళ్ళీ ఇమీడియట్ షూటింగ్ వచ్చింది. సూపర్ పెర్ఫార్మెన్స్, పాప అదిరిపోద్ది. నేను ఇందాక చెప్పే కదా ఎలివేషన్స్ అని, అట్లా ఆ లేడీ అదే నాకు నచ్చిన విషయం. ప్రతి క్యారెక్టర్ కి చాలా నీట్ గా స్టార్ట్ అండ్ ఎండ్ ఉంటుంది బాగా. పాప మీ పాప అది 19 ప్రస్తుతానికి మా పాప అనుకోండి. మీ పాప ఏం చేస్తారు చివరి క్లైమాక్స్ ఎలా ఉంటుంది? క్లైమాక్స్ కి చెరుకు తోటల దగ్గర ఒక డైలాగ్ పెట్టినట్టున్నారు, క్లైమాక్స్కి వెళ్ళి అంతిమ యుద్ధానికి రెడీ అయిపోయింది ఏదో డైలాగ్ కూడా ఉంటుంది అదేనా? ఏంటి ఏం చేయబోతున్నారు అసలు? ఒకసారి క్యూరియాసిటీ. మళ్ళీ అంత 19 చూడటం కాబట్టి కొంచెం లీక్లు ఇవ్వచ్చు కదా. కొంచెం లీక్ ఇస్తే విక్కీ లీక్స్ అయిపోతాయి అన్న. దానికంటే అంటే ఆల్రెడీ లీక్ అనేది ట్రైలరే లీక్. మా కథలో అంశాలు ఇలా ఉంటాయి అనేది ట్రైలర్లో లీక్ చేసాం. ఆ లీక్ల యొక్క మెయిన్ ఆ డ్రామా అదంతా ఏం జరిగిందని తెలుసుకోవాలంటే మాత్రం మొత్తం సిరీస్ డెఫినెట్ గా ఇంటెన్సిటీ కట్టిపారేస్తుంది అన్న. అందరూ థియేటర్లో చెప్పారు తేజ్, ఎందుకంటే బహిష్కరణ టైటిల్ పెట్టినప్పుడు మీరేమో రాగా ఉన్నారు, పల్లెటూరు వాతావరణం 90s, ఈవిడేమో ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్. బహిష్కరణ టైటిల్ కొంచెం ఇంటిమసీ సీన్స్ ఉంటాయని అక్కడక్కడ తెలుస్తున్నాయి. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఫ్యామిలీతో కూర్చుని పిల్లలతో కూర్చొని చూడొచ్చు అన్న. అంత మీరు అనుకునే ఏ గానీ లేకపోతే ఓవర్ లేదు, మంచి స్కేల్లోనే ఉంది. అంత ఇబ్బంది పడేది అయితే ఇది సినిమా అంటే ఏ బై వచ్చేది, ఐ మీన్ యూ బై వచ్చేది. ఏమైనా ఎందుకంటే వెబ్ సిరీస్ లో చిన్న లిబర్టీ ఉంటుంది, బూతులు పెట్టుకోవచ్చు, ఇంటిమసీ డైరెక్టర్ కి కానీ ప్రొడక్షన్ హౌస్ నుంచి చాలా మెజర్మెంట్ ప్రకారమే ఉంది. ఓవర్ ద బోర్డ్ ఎక్కడ వెళ్ళలేదు. రాసుకున్నారు కథ, ఆ కథలో ఓవర్ ద బోర్డ్ వెళ్ళలేదు. కరెక్ట్ గా అది ఎంతవరకు అవసరమో అంతవరకు అనేది మెజర్మెంట్ ప్రకారమే ఉంది. అంటే మీరు చూస్తూ మీ పిల్లలతో ఉంటే ఫార్వర్డ్ చేద్దాం అనే ఫీల్ అది రాదు మీకు. ఈ మధ్యకాలం భయం వేస్తుంది, ఎందుకంటే వెబ్ సిరీస్ మీరు చెప్పింది మంచి పాయింట్ అన్న. లేదు అందుకని ఇది అందుకే మరీ చెప్తున్నాను. అంత వల్గారిటీ కానీ లేకపోతే పిల్లలతో కూర్చొని చూస్తే ఇబ్బంది పడే సీన్స్ అయితే లేవండి. అంత మంచి బార్డర్లోనే ఉంది, మంచి ఫీల్తో ఉంటుంది సినిమా. ఫైనల్గా ఏం చెప్తారు? ఎందుకంటే రకరకాల సినిమాలు వస్తున్నాయి, పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి, కలికి ఆడేస్తుంది, అలాగే చాలా సినిమాలు, కమల్ హాసన్ గారి సినిమా భారతీయుడు వచ్చింది, ఇంకా థియేటర్స్లోనే ఉన్నాయి చాలా సినిమాలు. 19th మీ 19th ఏదైతే స్ట్రీమ్ అవుతుందో అదే రోజు 4-5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటన్నిటి మధ్య స్ట్రీమ్ అవుతుంది, 18th G5లో స్ట్రీమ్ అవుతుంది 19th. చూడాలి, అందరూ ఓపిక పడిని చూడాలంటే ఏం చెప్తారు? ఏంటి యూనిక్ పాయింట్ ఏముంటుంది? ఎందుకంటే రకరకాల వెబ్ సిరీస్లు వస్తున్నాయి, నార్త్లో కూడా డబ్బింగ్ చేసి తెలుగు సబ్ టైటిల్స్ కానీ తెలుగులో కూడా దొరికేస్తున్నాయి. ఇవన్నీ కాకుండా మన ఇది చూడాలి అంటే, బహిష్కరణ చూడాలంటే ఏంటి ఉంటుంది యూనిక్ పాయింట్? అది కనెక్టింగ్ పాయింట్ ఏముంటుంది? కనెక్టింగ్ పాయింట్ మెయిన్ ఎమోషనల్ డ్రామా. అంటే చాలా వెబ్ సిరీస్లో వస్తున్నాయి, ఎమోషనల్ డ్రామాని ఎవరు కనెక్ట్ చేయట్లేదు. ఎంతవరకు స్పీడ్ డ్రామాలో వెళ్ళిపోతున్నాం, ఎమోషన్స్ని క్లియర్గా చూపించట్లేదు. మనకు ఎమోషన్స్ చూపిస్తున్న సినిమాలు చాలా తక్కువ ఉన్నాయండి. మనం రంగస్థలంలో చూసాం ఎమోషనల్ డ్రామా ఎలా అయితే నడుస్తుందో అలా. అండ్ ఇది కూడా దీంట్లో కూడా ఆ స్పేస్ ఉంది ఎమోషనల్ డ్రామా రన్ చేయడానికి కానీ, లేకపోతే డైలాగ్స్ కానీ అండ్ విజువల్స్ అండ్ పల్లెటూరి వాతావరణం. మీరు చూస్తే మేము ఎద్దుల బండి నడిపిస్తూ మంచి చెరువులు, ఆ చెరువు గట్టు మీద నడుచుకుంటూ హ్యాపీ ఫీల్తో ట్రావెల్ అవడం. ఇప్పుడు మీకు ఒక షాట్ ఉంటుంది, చిన్న చిరుగాలు వస్తే జుట్టులా ఎగిరినప్పుడు, ఇలాంటివన్నీ మనకు పల్లెటూరు వాతావరణం దొరుకుతాయండి. ఆ ఛాన్స్ దొరికింది ఈ బహిష్కరణ అనే స్క్రిప్ట్కి మాకు కూడా. అందుకని మళ్ళీ మిమ్మల్ని ఆ ఎందుకంటే సంక్రాంతి వచ్చింది అనుకోండి, అందరూ విలేజెస్కి వెళ్తాం, సిటీస్లో ఎవరు ఉండం. ఎందుకు వెళ్తాం అంటే ఆ ఫీల్ అక్కడే దొరికిద్ది. అందుకనే ఈ విలేజ్ డ్రామా రియలిస్టిక్ స్పేస్లో అంజలి గారు అండ్ నేను అండ్ భాష, రవీంద్ర విజయ్ కానీ, షణ్ముఖ్ కానీ, చైత్ర, అంటే మీకు ఆ కొత్తదనం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. 100% దానికోసం మీరు బహిష్కరణ తప్పకుండా చూడొచ్చు. శ్రీతేజ్, అనన్యకి నీకేంటి కనెక్షన్?
ఆమె కాటన్ శారీస్ లో కనపడింది. అవును. ఆవిడేంటి, ఆవిడ సినిమాలో క్యారెక్టర్ ఏంటి, ఆవిడకి నీకు ఉన్న కనెక్షన్? లక్ష్మి అనే క్యారెక్టర్ అండ్ సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయన్న, నాకు దర్శి క్యారెక్టర్కి అండ్ లక్ష్మి క్యారెక్టర్కి చాలా బాగా పెర్ఫామ్ చేశారు. అంటే అందరూ ఎవరినైతే ఈయన కాస్ట్ చేసుకున్నారో అందరూ పెర్ఫార్మెన్స్ వాళ్ళ బహిష్కరణకు ముందు బహిష్కరణ తర్వాత అనే రేంజ్లో ఉంటుంది. పేర్లు కూడా అలాగే వస్తాయి. ఒక డిఫరెంట్ అనన్యాన్ని అయితే డెఫినెట్గా చూస్తారు అన్న. ఈ బహిష్కరణ అంటే ఏంటి, ఇప్పుడు కులాలకు సంబంధించిందా లేకపోతే క్యాస్ట్కి సంబంధించింది అన్న షుగర్ కోటెడ్గా చెప్పారా లేకపోతే ఎట్లా? షుగర్ కోటెడ్ అని కాదు, బహిష్కరణ అనేది మనకి చాలా ఓల్డ్ పదం. ఊళ్ళో ముందు ఊళ్ళ నుంచి బహిష్కరించాలి